150 టన్స్ ఇంకా కావాలంట. దయచేసి రైతులందరూ భోజనం చేసిన తర్వాత మళ్ళీ టెక్నికల్ సెషన్స్ లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. को 1600 acres మనం చేయగలిగాం లాస్ట్ ఇయర్ నుంచి. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం మీరు ఈ శాస్త్రవేత్తలు సైంటిస్టులు చాలా మంది పెద్దవాళ్ళు అందరూ కూడా మాట్లాడడం జరుగుంటది మీతో. ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు. పూర్వకాలంలో ఇంటిగ్రేటెడ్ మన అందరికీ తెలుసు. ఒక మీలో కూడా మీ తాతయ్య వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మాట్లాడండి, వాళ్ళు ఏ రకమైన వ్యవసాయం చేసేవాళ్ళు అనేది. ఇప్పుడు మనం ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం, వాళ్ళు అదే అంటున్నారు. సో ఇంపోర్ట్ చేసే వస్తువులకి తప్పనిసరిగా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే మీరు ఎంత ఉత్పత్తి చేసినా అది బయట దేశాలకి వెళ్ళవు, మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రిటర్న్ వస్తే దానికి ఏమి వాల్యూ ఉండదు. తర్వాత మీతో తర్వాత కొనే అగ్రిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటారు. సో ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్ లో భాగంగా ఎథికల్ అగ్రికల్చర్ కూడా మనం నేర్చుకోవాలి. ప్రొడక్షన్ ఒకటే కాదు, ఏవైతే మన భూమి ఏదైతే సస్టైనబిలిటీ నేర్చుకోవాలి. ఏ భూమి అయితే మనకి భూమి అంతే ఉంటుంది, పాపులేషన్ పెరుగుతుంది, రిక్వైర్మెంట్స్ అన్ని పెరుగుతున్నాయి. కానీ దేనిపైన అతి భారం వేస్తే అది ఆ రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తాయి. ఆ రిజల్ట్సే తల్లి పాలలో కూడా పెస్టిసైడ్. పుట్టిన బిడ్డకి కూడా మనం స్వచ్ఛమైన పాలు తాపించలేకపోతున్నామంటే ఇదంతా ఎందుకంటే మనం గ్రీడీనెస్ తో, అదే విధంగా కొన్ని తెలిసి తెలియనట్టు యాజమాన్య పద్ధతులు ఏవైతే ఫాలో అవుతున్నామో, చాలా వరకు ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ కానివ్వండి, ఫంగిసైడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన తరం కాదు, రానున్న 100,000 తరాల కోసం మనం ఈ భూమిని కాపాడాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉంది. ఇది మాత్రం తప్పనిసరిగా మీరు అందరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్లస్ ఇవన్నీ ఎలా ఈ యాజమాన్య పద్ధతులు ఏవైతే కల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని కొంచెం ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు, కానీ క్వాలిటీ మాత్రం తప్పనిసరిగా సరైన క్వాలిటీ అందించగలుగుతాం. దానికి ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా చక్కగా ఉంటాయని వారు వివరించడం జరిగింది, అవునా కదా. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మనం చూస్తాం వ్యాపారంగా ఎందుకు మారాలి అని చెప్తే, ఒక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్క తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు, వాళ్ళ చుట్టాల్లో ఉండే అందరినీ ఆ వ్యాపారంలో జాయిన్ చేసుకుంటూ ఉంటారు, అవునా కదా. ఒక సర్కిల్ ఫార్మ్ చేసుకోవాలి వాళ్ళే. అలాగే ఒక రైతు, ఒక మంచి రైతు ఎవరైతే పండిస్తున్నారో, ఒక సిసెం రైతు కానివ్వండి, గ్రౌండ్నట్ రైతు కానివ్వండి, ఇలాంటివి ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా మీతో పాటు ఒక 10 మంది రైతుని మోటివేట్ చేయాల్సిన అవసరం మీ బాధ్యత. కాబట్టి దయచేసి ఎవరైతే మంచిగా చేస్తున్నారో వారితో పాటు ఆల్రెడీ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు స్ట్రెంథెన్ కావడం జరిగింది. కానీ తప్పనిసరిగా మీ బాధ్యతగా కూడా మీరు మీ రానున్న సమయంలో కుటుంబంలో కూడా ఎప్పుడో మన చూస్తున్న 4 ఎకరాల్లోనే ఒక రైతు కాదు ఆయన, యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ 4 ఎకరాల భూమి కొని ఈరోజు ఆ 4 ఎకరాల్లో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయడం అంటే భూమి పైన ఎక్కువ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ చేయడం కాదు, అన్ని పాటిస్తూనే బట్ క్రాప్ మాక్సిమం క్రాప్ తీసుకోవడం, క్వాలిటీ క్రాప్ తీసుకోవడం, టైం ప్రకారం. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఆ 4 ఎకరాల నుంచి వివిధ రకాలైన పంటలు, ఆయన 2 ఎకరాలు మామిడి తోటల్లోనే ఇంటర్ క్రాప్లు చేసుకుంటూ, దాని తర్వాత కంట్రీ చికెన్ కూడా అక్కడే చిక్స్ కూడా పెంచుతున్నారు, దాంతో పాటు అన్ని చేస్తున్నారు. దిస్ ఈస్ హౌ యూ హావ్ టు థింక్. రైతులందరూ కూడా ఆ రకంగా ఆలోచించాలి. ఒక మాట చెప్తూ మధ్యలో మిస్ అయ్యాను. పాతకాలంలో మనం చూసుకుంటే ఈరోజు చిన్న ఒక కొత్తిమీర కూడా పండించలేని రైతులు ఉన్నారు. పాతకాలంలో నాకు తెలుసు
అంటే నేను చదివేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ ఆ కాన్సెప్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. పాతకాలం వాళ్ళకి మనకన్నా బాగా తెలుసు, మన కుటుంబానికి సంబంధించిన ఏమేం కావాలి అనేది వాళ్ళు గ్రహించేవాళ్ళు. స్వచ్ఛమైన కూరగాయలు, స్వచ్ఛమైన పంటలు తినేవాళ్ళు. అందుకోసమే ఈ రోజు వరకు కూడా హ్యాపీగా జీవిస్తున్నారు, మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు. కానీ మనం ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి మన పిల్లలకి బతుకుంటామా లేదా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇంత కంటామినేటెడ్ ఫుడ్ తింటున్నాం మనం. దానివల్ల ప్రతి రైతు, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి రైతు అసలు ఎవ్వరు కూడా కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా అట్లీస్ట్ ఒక్క 2 ఎకరాలు ఉంటే 10 గుంటలైన దానిలో కూరగాయలు, రకాలైన కూరగాయలు పండించవచ్చు. కావలసిన కోళ్ళు పెంచుకోవచ్చు, కావలసిన ఒక ఆవుని పెంచుకోవచ్చు. సో శుద్ధమైన అది మీ అందరికీ తెలుసు. ఒక గోంగూర, కుంటికూర తీసుకోరమంటే ఉడుకుతున్నాం మార్కెట్కి, అది దోసకాలా లేదో కూడా తెలియదు. ఎందుకంటే అది ఏ రకంగా పండిస్తున్నారో తెలియదు. పాలకూర అని తెలియదు. మీరు స్వచ్ఛందంగా పాలకూర పండించిన దానికి మీరు షాప్ నుంచి తీసుకొచ్చే దానికి టేస్ట్ నేనైతే ఇమీడియట్ గా కనుక్కుంటా ఇది వేరే ఉంది అనేది. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే వ్యాపారంగా మార్చడం అంటే డు నాట్ కాంప్రమైజ్ విత్ ద హెల్త్ ఆఫ్ సో మెనీ పీపుల్. నాకు తెలుసు కూరగాయల పైన ఎన్ని పెస్టిసైడ్స్ వాడతారు. ఒక బెండకాయ కూరగాయలు అనుకుంటున్నాం, 3 రోజుల్లో ఇంత పెద్దగా అవుతుంది. చిన్నప్పుడు దాన్ని స్ప్రే చేస్తారు పెస్టిసైడ్స్, కానీ దాని ఎఫెక్ట్ మోనోక్రోటోఫాస్ కానివ్వండి ఏదైనా కూడా దాని ఎఫెక్ట్ మినిమం 15 డేస్ ఉంటుందని మన అందరికీ తెలుసు. కానీ 3 రోజుల్లోనే బెండకాయ మార్కెట్కి వస్తుంది, మార్కెట్ నుంచి ఇంటికి వస్తుంది, ఇంటి నుంచి మన కడుపులోకి వెళ్తుంది. అంటే బేసిక్ గా మనం చేసింది కర్మ అంటారు కదా, కర్మ కమ్ బ్యాక్స్ టు అస్. సో మనం ఎలాగైతే నేచర్ తో ఆడుకుంటామో దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి రైతు కూడా దయచేసి ఇది మాత్రం పాటించాల్సిందే. సపోర్ట్ ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది దట్ ఈస్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. కానీ మీ వంతు ప్రయత్నంగా ఒక్క 10 గుంటలైన కూరగాయలు, ఫ్రెష్ కూరగాయలు పండించుకొని మీ ఇంటి వరకైనా, మీ చుట్టాల ఇంటి వరకైనా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో భాగంగానే అంటే మేము గొప్పగా చేశామని చెప్పకూడదు, కానీ